ఇంకా జీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిఎస్సి ఎగ్జామ్స్కి మరి ఎస్ఐఎఫ్ పోలీస్ 2 రాష్ట్రాలకు సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జామ్, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి, దీంతో పాటుగా యూపీఎస్సీ రాసేటువంటి వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పనికొస్తుంటాయి. రైల్వే, అదే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంటాయి క్వశ్చన్స్. భారతదేశం విస్తరించిన అక్షాంశాలు, ఇది గతంలో ఎస్ఐఎఫ్ పోలీస్ వచ్చింది, గ్రూప్ 2లో వచ్చింది ఈ క్వశ్చన్. భారతదేశం విస్తరించిన అక్షాంశాలు, ముందు మనకి అక్షాంశాలు అంటే ఐడియా ఉండాలి. అక్షాంశాలు అసలు ఎన్ని ఉంటాయి ఏంది అని తెలిస్తే మన భారతదేశం తెలిసింది. కడిగింది అక్షాంశాలు అండవు. ఎవరి భారతదేశాన్ని. గ్లోబ్ తీసుకుంటే ఇది గ్లోబ్. ఈ గ్లోబ్లో మొత్తం 0 డిగ్రీల అక్షాంశం మెయిన్ ఉంటుంది. ఇది అన్నిటికంటే పొడవు ఉంటుంది. ఇది కూడా గతంలో అడిగేయండి కానిస్టేబుల్ ఎగ్జామ్లో. అక్షాంశాలు అన్నింటిలో అడ్డంగా ఉండే అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి. అక్షాంశాలు అనేవి అడ్డంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ క్లారిటీ. డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లోనైతే అక్షాంశాలు ఏ విధంగా ఉంటాయి అంటాడో అవి అడ్డంగా ఉంటాయి. మధ్యలో ఉండేది ఈ గ్లోబ్కి లేదా వృత్తానికి మధ్యలో ఉండేది పొడవైంది, పెద్దగా ఉంటుంది, పెద్దది అక్షాంశం. దీనిలో భారతదేశం విస్తరించింది అంటున్నాడు. ఈ 0 డిగ్రీ అక్షాంశం పెద్దగా ఉంటుంది. దీని నుంచి ఇటువైపు నుంచి చూస్తే పాయింట్కి 90 డిగ్రీల అక్షాంశం ఉంటుంది లాస్ట్గా. ఇటు నుంచి చూస్తే దక్షిణ వైపున 90 డిగ్రీ అక్షాంశం ఉంటుంది. ఈ 90 డిగ్రీ అక్షాంశం దక్షిణ ధ్రువం దగ్గర ఉంటుంది, ఇది ఉత్తర ధ్రువం దగ్గర ఉంటుంది. మొత్తం అక్షాంశాలు 90 అక్షాంశాలు ఉత్తరం వైపున ఉంటాయి, మరొక 90 అక్షాంశాలు దక్షిణం వైపున ఉంటాయి, మరొక అక్షాంశం మధ్యలో ఉంటుంది. వీటిని మొత్తాన్ని మనం కూడితే 181 అక్షాంశాలు. మొత్తం అక్షాంశాల సంఖ్య 181. ఈ 181 అనే పదం కూడా గతంలో ఎగ్జామ్లో అడిగిండు. గత ప్రీవియస్ ఎగ్జామ్లోనే మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత అనడం. అయితే ఆప్షన్లల్లో 180 కూడా ఉంటుంది. 180 కాదండి, 181 ఆన్సర్. ఓకే, ఇప్పుడు మన భారతదేశం విస్తరించిన అక్షాంశాలు కావాలి. భారతదేశం ఈ ఉత్తరం వైపున ఉన్న 90 అక్షాంశాల్లో ఉంటుంది. దక్షిణం వైపు కూడా 90 ఉంటాయి, కానీ ఇక్కడ మనకు ఉత్తరం వైపున ఉన్నాయా దక్షిణ వైపున ఉన్నాయా అని అడగలేదు. క్లారిటీని చూసి దాని ప్రకారం మన ఆన్సర్ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఉత్తర దక్షిణం అయితే కొంత కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళే. భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది. ఉత్తర అర్ధగోళం, గోళం మొత్తం తీసుకుంటే దీని 2 భాగాలు చేస్తే దీని ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం అంటాం. ఇది ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది. ఉత్తర అర్ధగోళంలో భారతదేశము ఇలా 8 డిగ్రీల 4 మినిట్స్ నుంచి 8 డిగ్రీల 4 మినిట్స్ నుంచి 37 డిగ్రీల 6 మినిట్స్, ఇది మినిట్స్ అంటారు, దీన్ని డిగ్రీలు అంటారు. ఇక్కడ 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల 6 మినిట్స్ వరకు ఉంటుంది. అది ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది. భారతదేశం విస్తరించిన అక్షాంశాలు ఇది ఉత్తర అక్షాంశాలు. అవి ఆ ఉత్తర అక్షాంశాలు 8 డిగ్రీల నుంచి 37 ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుంది. అది మినిట్స్లో తీసుకుంటే 8 డిగ్రీల 4 మినిట్స్ నుంచి 37 డిగ్రీల 6 మినిట్స్ మధ్య ఉంటుంది. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ నుంచి మనం భారతదేశం విస్తరించిన అక్షాంశాలు అన్నప్పుడు 8:37. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఇది భారతదేశం రెండో క్వశ్చన్లో ఇది క్వశ్చన్ నెంబర్. ఇది దానిలో 2 ఉంటాయి. భారతదేశం ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య దూరం ఇది 3214 కిలోమీటర్లు అండవు. భారతదేశం తూర్పు పడమరల మధ్య దూరం 2933 కిలోమీటర్లు అండవు. వీటి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి 1, 2 సరైందా,
ఒకటి రెండు సరి కానివే, లేదంటే ఒకటి సరైందా రెండు సరైందా చూసుకోవాలి. అయితే ఇక్కడ భారతదేశం మన పట్ట తీసుకోవాలి. పట్ట తీసుకుంటే భారతదేశం పట్ట తీసుకుంటే ఎట్ట ఇది తీసుకుంటే ఇది ఉత్తర భాగము, ఇది దక్షిణ భాగము, ఇది తూర్పు భాగము, ఇది పడమర భాగం. అయితే అడిగింది అలా మధ్య దూరం అడిగాడు. ఉత్తరం నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఎంత దూరం ఉంది అంటాడో అది సరైందా కాదని మనం కింద గుర్తించాలి. ఆ 3214 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఉత్తరం నుంచి దక్షిణ మధ్య, దక్షిణం నుంచి ఉత్తరం మధ్య దూరం. ఇది 1 2 3 3 తర్వాత వచ్చే 4ని తీసుకోవాలి. అంటే 3214 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ భారతదేశం, ఇది రెండవది. భారతదేశం తూర్పు పడమరల మధ్య దూరము 2933 కిలోమీటర్లు. పడమర నుంచి గుజరాత్ నుంచి, గుజరాత్ భాగం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మధ్య దూరం దాదాపు 2933 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది కరెక్టా కాదా సరైందా అని అడుగుతుండో. ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య దూరము రైటే, ఇది 3214 కిలోమీటర్లు. భారతదేశం తూర్పు పడమరల మధ్య దూరము 2933 కిలోమీటర్లు, ఇది కూడా రైటే. ఈ రెండు సరికాదండో, ఇది తప్పు. ఒకటే సరైందండో, రెండే సరైందండో. ఇప్పుడు దీనిలో ఆన్సర్ ఏంటంటే, ఇది ఆన్సర్ 1 2 సరైనవి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 సరైనవి. ఓకే రైటా. నెక్స్ట్ తర్వాత మూడో క్వశ్చన్, భారతదేశానికి సంబంధించినటువంటి అంశాల్లో మరియు గ్రీనిచ్ రేఖకి సంబంధించిన అంశాల్లో ఓకే రైటా. ఓకే రైట్. ఇదో మూడో క్వశ్చన్ నెంబర్ 3. గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే భారత ప్రామాణిక కాలం వెనకుంటుందా ముందుంటుందా, లేకపోతే ఎంత ముందు ఉంటుంది వెనక ఉంటుందని మనకు కావాలి. అయితే ఇక్కడ మీరు తెలుసుకునే ముందు దీనికి గ్లోబ్ తీసుకోవాలి. గ్లోబ్ తీసుకుంటే ఇలా నిలువు గీత గీసుకోవాలి. గీసుకుంటే ఇది రేఖాంశాల పరంగా ఉంటుంది. దీనికంటే ముందు చెప్పుకున్న క్వశ్చన్ ఇది అక్షాంశాలు అవి. అయితే ఇక్కడ రేఖాంశాలు తీసుకుంటే భూమికి కరెక్ట్గా నిలువుగా ఉన్న రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం. దీన్నే గ్రీనిచ్ రైట్. ఆ గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే భారత ప్రామాణిక కాలం వెనకుంటుందా ముందుంటుందా, ఎంత ముందు ఉంటుంది ఎంత వెనకుంటుందా అని అడుగుతుండే ఎగ్జామ్లోని ఆ క్వశ్చన్. ఇది భారతదేశం తెలియాలంటే ముందు అడిగింది గ్రీనిచ్కి మరియు భారత ప్రామాణిక కాలానికి. ఇండియన్ స్టాండర్డ్ టైం, గ్రీనిచ్ స్టాండర్డ్ టైం, జిఎస్టి. అదే స్టాండర్డ్ టైం, గ్రీనిచ్ స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది గ్రీనిచ్ స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఇక్కడ చూసుకుంటే ఇది నిలువుగా ఉంటాయి, వాటిని రేఖాంశాలు అంటారు. ఈ 0 డిగ్రీల రేఖాంశం ఇది. దీనికంటే ముందు చెప్పుకున్న క్వశ్చన్ అది అక్షాంశాలు. అది ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రేట్ రేఖ అంటే ఉన్న రేఖాంశాలు అన్నింటిలోని గ్రేట్. అదేవిధంగా గ్రీనిచ్ ప్రామాణిక కాలం అంటారు. ఈ గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 0 డిగ్రీ రేఖాంశం అన్నా గ్రీనిచ్ రేఖాంశం అన్నా ఒకటే అర్థం వస్తుంది. ఈ గ్రీనిచ్ రేఖాంశం అనేది గ్రేట్ బ్రిటన్లో లండన్ నగరం గుండా పోతూ ఉంటుంది. ఈ లండన్ నగరం గుండా పోతున్న దీని నుంచి ప్రజెంట్ భారతదేశం ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి లండన్ నగరానికి నుండి పోయేటువంటి గ్రీనిచ్ రేఖాంశానికి భారతదేశం గుండా పోయే రేఖాంశానికి ఈ రెండు రేఖాంశాల మధ్య వ్యత్యాసం ఎంత అంటాడు. వ్యత్యాసం అది మనం కనుక్కోవాలి. ఓకే. యాక్చువల్గా మన భారత ప్రామాణిక కాలానికి ఆల ప్రామాణిక కాలానికి వ్యత్యాసం ఉంటుంది. ఇది 0 డిగ్రీల రేఖాంశం. మన భారత ప్రామాణికం అయితే 82 డిగ్రీల 30 అంటే 82 డిగ్రీల నుంచి దాన్ని ఆఫ్ చేసుకోవాలి. 82.5 డిగ్రీలు అంటారు. ఈ 82.5 డిగ్రీల 82 ఎట్ట కూడా రాసుకోవచ్చు, ఇది టైం కాబట్టి. అయితే ఇక్కడ 82 ఇలా రాసుకోకూడదు, ఇది తప్పైంది. ఓకే, ఇది నిమిషాల్లో ఉంటుంది కాబట్టి, అంటే కాలం కాబట్టి నిమిషానికి ఈక్వల్ టు 60, ఒక గంటకి ఈక్వల్ టు 60, నిమిషానికి ఈక్వల్ టు 60 సెకండ్లు అలా తీసుకుంటారు.
ఒక దానిలో 60లో సగం ఈక్వల్ టు 30 తీసుకుంటాం. అందుకని అక్కడ 30 తీసుకుంటాం, 50 తీసుకోకూడదు. ఒక రైట్ హాఫ్ 82.5 డిగ్రీల ఆ రేఖాంశం మన భారతదేశం మధ్య గుండా పోతుంది. ఇలా మన ప్రామాణిక కాలం అది. ఈ రెండు మన భారత ప్రామాణిక కాలానికి గ్రీస్ ప్రామాణిక కాలానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే మనమే 5:30 గంటల ముందు ఉంటాం. 5:30 గంటలు ముందు ఉంటాం. భారత ప్రామాణిక కాలము గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే ముందు ఉంటుంది. ఎంత ముందు ఉంటుంది? 5:30 గంటల ముందు ఉంటుంది. ఇటువైపు ఉన్నదాన్ని పడమర అంటాం, ఇటువైపు ఉన్నదాన్ని తూర్పు అంటాం. ఈ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడు ముందుగా ఉదయించేటువంటి దేశం జపాన్ దేశం ఎక్కువ ఉంటుంది. జపాన్ నుంచి ఇలా సూర్యుడు అనే ఆ సూర్యుడు ఇలా ముందుకెళ్తా ఉంటాడు. మనకి తూర్పున ఉదయించిన సూర్యుడు మన నుంచి ఇలా వెళితేనే వాళ్ళకు వస్తుంది. అందుకనే మనకి ఉదయం 5:30 గంటలు అయినప్పుడు వాళ్ళకి రాత్రి అర్ధరాత్రి అయింది. అంటే వాళ్ళకి అర్ధరాత్రి అయినప్పుడు మనకి ఉదయం తెల్లవారుజామున అయింది. 5:30 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఓకే రైటా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పొడవైన కాలువ. భారతదేశంలో పొడవైన కాలువ ఇది గతంలో చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. కానిస్టేబుల్, ఎస్ఏ, గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లు చాలా వచ్చింది. ఏపీఎస్సి, టీజీపీఎస్లో కూడా వచ్చింది. కాలువ భారతదేశం మొత్తం మీద పొడవైన కాలువ. దానికి పేర్లు పెట్టారు యాక్చువల్గా. అంటే కాకతీయ కాలువ, ఈ తెలంగాణ వాళ్ళకైతే వస్తుంది, ఇది వరంగల్ నుంచి పోతుంటది. బకింగ్హామ్ కాలువ ఇది ఆంధ్రాలో ఉంటుంది, విజయవాడ నుంచి కొంత దూరం అట్లా తీసుకొచ్చింది. ఎన్టీఆర్ కాలువ ఇది కూడా ఉంది, ఎన్టీఆర్ కాలువ అనేది. ఇది కూడా నెక్స్ట్ ఇందిరా గాంధీ కాలువ. భారతదేశం మొత్తం మీద పొడవైన కాలువ తారి ఎడారి గుండా పోతా ఉంటది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో పోతా ఉంటది. మన పంజాబ్ రాష్ట్రం నుంచి రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్ళేటువంటి కాలువ ఇది. మన భారతదేశం ఇండస్ అనే నది ఉంటది. ఆ నది మన భారతదేశం గుండా పోదు. కానీ కాకపోతే ఆ భారతదేశం నుంచి పోకపోయినా ఇది పూర్తి స్థాయిలోని కొంత మన భారతదేశానికి కొంత టచ్ అయిపోయినా సరే దీనికి ఉన్నటువంటి పరివాహ ప్రాంతంలో 5 ఉపనదులు ఉంటాయి. 5 ఉపనదులు. ఈ 5 ఉపనదుల్లో ఒక ఉపనది పేరు ఏంటంటే సట్లెజ్. ఈ సట్లెజ్ వాటర్ మన పంజాబ్ నుంచి రాజస్థాన్ రాష్ట్రానికి తారడానికి పోయేటువంటి క్రమంలో తీసుకొచ్చిన కాలువ పేరే అది ఇందిరాగాంధీ కాలువ. ఇది భారతదేశంలో అతి పొడవైన కాలువ. దాని పేరు ఇందిరాగాంధీ కాలువ పెట్టారు. అది యాక్చువల్గా ఇది తార్ ఎడారిలోని రాజస్థాన్ రాష్ట్రానికి వాటర్ సప్లై చేసేటువంటిది. ఇది పంజాబ్ నుంచి పోతా ఉంటది. ఓకే, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఇందిరాగాంధీ కాలువ. ఒక నెక్స్ట్ క్వశ్చన్. జతపర్చం మీద వచ్చింది. ఈ జతపర్చం దాంట్లోనే జతపర్చం పూర్వాంచల్ పర్వతాలు పేర్లు. ఇది హిమాలయ పర్వతాలకు సంబంధించిన నైసర్గిక స్వరూపాల్లో వస్తుంది భారతదేశంలోనే. ఇది గతంలో సింగిల్ పాటికాయ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని ఇచ్చేవాడు. మిజో కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ కాశీ కొండలు ఏ రాష్ట్రం? కాశీ కొండలు. నెక్స్ట్ ఈ మణికొండలు అంటారు. మణికొండలు ఇక్కడ మణి అనే వస్తుంది. మణికొండలు ఇది కాశీ కొండలు. కాశీ కొండలు ఇది గతంలో కూడా వచ్చింది ఎగ్జామ్ లో. ఒక రైటా? మిజో కొండలు, కాశీ కొండలు, మణికొండలు, పాట్కాయ కొండలు. ఈ 4 కొండల్ని మ్యాచ్ చేయమంటాడు. గతంలో ఏంటంటే పాట్కాయ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మణికొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, కాశీ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మిజో కొండలు ఏ రాష్ట్రంలో అడిగేవాడు. ఈ 4టిని కలిసి ఇప్పుడు మొత్తం ఈశాన్య రాష్ట్రం మీద ఎప్పుడు క్వశ్చన్ వస్తుంటది జాగ్రఫికల్ పరంగా, నైసర్గిక స్వరూప పరంగా. ఓకే, ఈ పాట్కాయ కొండలు నాగాలాండ్లో ఉంటాయి. అదే మణిపూర్ కొండలు మణిపూర్లో ఉంటాయి. కాశీ కొండలు మేఘాలయలో ఉంటాయి. ఈ కాశీ, జయంతి, గారో 3 కొండలు ఉంటాయి ఆడ. ఈ కాశీ, జయంతి, గారో కొండల్లోనే చిరపుంజి, మాన్సీన్ రామ్ అనే భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అది. ఆ ప్రాంతం కూడా ఈ మేఘాలయలోని ఈ కాశీ, జయంతి, గారో కొండల దగ్గర ఉంటది. నెక్స్ట్ మిజో కొండలు. ఇవి భారతదేశానికి కర్కట రేఖ పోయేటువంటి ప్రాంతంలో ఉంటాయి. ఓకే, వీటిని మ్యాచ్ చేయండి. అయితే ఇక్కడ మ్యాచింగ్ చేసే ముందు వీటిని మీకు ఒక ఐడియా లేదనుకోండి. మిజో కొండలు మిజోరంలో ఉంటాయి. క్లియర్? ఇట్లా నాలుగో ఆప్షన్
ఎక్కడ మనకి ఎన్నిట్లో చూసుకోవాలి. 4వ ఆప్షన్ D4 రెండిట్లో ఉంది. ఒక రైట్. నెక్స్ట్ కాశీ కొండలు. ఇది కాశీ కొండలు అండి. ఈ కాశీ కొండలు మేఘాలయలో ఉంటాయి. కాశీ, జయంతి, గారో కొండలు. ఈ కాశీ కొండలు మీకు ఐడియా లేకపోతే మణికొండలు అని ఉంటది. మణికొండలు. ఈ మణికొండలు మణిపూర్లో ఉంటాయి. అది B2 ఉండాలి. అంటే B2 ఉందా అది చూసుకోవాలి. B2 ఎక్కడైతే ఉందో అది ఆన్సర్ అయింది. అయితే యాక్చువల్గా D4 ఉండాలి. D4 ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి. ఇక్కడ Bకు ఉన్నది 3 ఉంది, కానీ ఇక్కడ Bకి 2 ఉంది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే మణిపూర్లో మణికొండలు ఉంటాయి, మిజోరంలో మిజో కొండలు ఉంటాయి. ఇక ఈ 2 రాకపోయినా మనకు ఆన్సర్ రైట్ అయింది. యాక్చువల్గా B2 ఆ మణికొండలు మణిపూరు, D4 మిజో కొండలు మిజోరంలో ఉంటాయి. ఒక రైట్. కాశీ కొండలు మేఘాలయ, పాట్కాయ్ కొండలు నాగాలాండ్. ఒక రైట్. A1, B2, C3, D4. క్లియర్. ఒక రైట్. నెక్స్ట్ ఆరో క్వశ్చన్. గంగా సింధు మైదానం తూర్పు భాగం పేరేంటి? గంగా సింధుకి మైదానానికి అంటే దాని
ఉంటాయి.